టిఫిన్ తెచ్చారు మాకు. సబ్స్క్రైబ్ రవి సిఎస్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మాకు పామ్ సండే అనేది జరుగుతుంది, మట్ల ఆదివారం అనేది. సో వాటి కోసం ఎర్లీ మార్నింగ్ మా ఊర్లో ఉన్న లంకలోకి వచ్చాము మట్టల కోసం అనేది. మట్టలు అంటే ఏమి కాదు, ఈత చెట్టు ఉంటుంది కదండి, ఈత చెట్టుకున్న ఆకులని మేము మట్టలు అంటాము. సో వాటితో మేము ఫెస్టివల్ అనేది చేసుకుంటాం అన్నమాట చర్చిలో. సో ఇదే అన్నమాట ఈత చెట్టు. సో ఈ ఈత చెట్టు యొక్క ఆకులతోనే మేము మట్ల ఆదివారం అంటే ఫెస్టివల్ అనేది అయితే చేసుకుంటాము, పామ్ సండే ఫెస్టివల్. సో ఈ పామ్ సండే ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటామంటే యేసుప్రభువుల వారు యెరూషలేము ఒక గాడిద మీద వస్తారు. అప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే యేసుప్రభు వారికి కొంతమంది బట్టలు, కొంతమంది కొమ్మలు, కొంతమంది ఇలాంటి ఈతాకులు లాంటివి రోడ్డు మీద వేసి ఆయనకి వెల్కమ్ చెప్తారనమాట. ఈ ఈతాకు ఏదైతే ఉందో దీనికి సాదృశ్యం ఏంటంటే ఒక రాజు యొక్క గొప్పతనానికి, ఒక రాజు యొక్క గౌరవానికి సంబంధించి ఈ ఆకునైతే చూపిస్తారనమాట. సో అందుకు యేసుప్రభువుల వారికి ఆ ఆకులతో వెల్కమ్ చెప్తారు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు. సో దాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఈ పామ్ సండే అనేది అయితే చేస్తామన్నమాట. మేము వచ్చినప్పటికీ చాలామంది ఆల్రెడీ వచ్చారు, వేరే సంఘస్థులు కూడా మట్టలు కోసుకోవడానికి. మేము ఎర్లీగా వచ్చామంటే మాకన్నా ఎర్లీగా వచ్చేసారు. మాకు లేవన్నమాట మా చర్చికి పట్టుకెళ్ళడానికి. మా యూత్ వారు, మా ఫ్రెండ్స్. అతి కొద్ది మట్టలు మాత్రమే దొరికినాయి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది మట్టలకి. ఇతర ఊర్ల నుంచి వచ్చారు మట్టలు కోసుకోవడానికి. ఇంకా ఎదురుకి అలా ప్రయాణం చేస్తూనే ఉండాలి. అదిగోండి వాళ్ళు ఎన్ని మట్టలు పోగేశారు. తెచ్చారు మాకు బజ్జీ, పూరి తెచ్చారు. అదే కదా అందుకోటి కదా. సబ్స్క్రైబ్ అనండి, ఇది చెప్పండి. సబ్స్క్రైబ్ అనండి, ఇరికి సబ్స్క్రైబ్ రవి సిఎస్. బాయ్. ఈవినింగ్ వాడపల్లి అంటే కోనసీమ చిన్న తిరుపతిలో మా అక్కకి డ్యూటీ వేశారనమాట, మెడికల్ క్యాంపు. సో అక్కడ మా అక్కని పికప్ చేసుకుంటే వెళ్ళాను. ఇక్కడ తీర్థం అయితే జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇక్కడ. నేను ఎప్పుడో నా 10th క్లాస్లో వెళ్ళాను.
మళ్ళీ ఇప్పుడు వెళ్ళానమాట ఈ తీర్థానికి. ఆ తీర్థంలోకి వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్స్ మా 10th క్లాస్లో మేము చేసిన హడావుడి అంతా గుర్తొచ్చింది. చాలా హ్యాపీగా ఉండేవి ఆ డేస్లో. మా 10th క్లాస్లో మేము వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ తీర్థంలో. సో తీర్థం అంతా తిరిగినప్పుడు నాకు ఆ జ్ఞాపకాలే మైండ్లో తిరిగినాయి అనమాట. చాలా బాధగా అనిపించింది ఆ డేస్ మిస్ అయినందుకు. అలా మా 10th క్లాస్ ఈ జ్ఞాపకాలన్నీ గుర్తించుకుంటూ తీర్థం అంతా ఒక రౌండ్ వేసి ఎగ్జిబిషన్ దగ్గరికి కూడా వెళ్ళి అంతా ఏమేమి పెట్టారో అన్నీ చూసేసి తర్వాత మా అక్క దగ్గరికి వెళ్ళి మా అక్కని పికప్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. దారిలో వెళ్ళే ముందు మీకు ఎప్పుడన్నా తీర్థాలకు వచ్చినప్పుడు ఖర్జూరం కొనుక్కొని అలవాటు ఉందా? నేను కూడా అలాగే ఖర్జూరం కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళాను అనమాట పార్సిల్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.